అక్క హాయ్ మా వచ్చేసాడు మావా. ఏరా తమ్ముడు ఈ రోజు తొందరగా వచ్చేసా? ఈరోజు పని అయిపోయింది అక్క, అందుకే ఫాస్ట్ గా వచ్చేసాను. రే అన్నం తిందు కిందకు పదరా. ఇప్పుడు నాకేం వద్దమ్మా, ఆకలిగా లేదు. ఆకలి ఆడుంటదా బయట గడ్డి తినేసి వస్తా. ఏరా ఎడన్నా తిన్నావా? లేదమ్మా, బుడ్డ చెప్పిన మాటలు వినబాక, నాకు ఆకలిగా లేదు. నా మాటలను బాక ఓడి మాటలేనా గడ్డి తినేసా. ఏదో ఒక రోజు నీకు కోడలు తెచ్చి పెడతాడా, అప్పుడు కుదరతాది నీకు తిక్క. మా చూడమ్మా, అబల నన్ను ఎలా మాట్లాడుతుందో. సరే కొంచెం అన్నం తింటూ పదనాయనా. అన్నం తింటాడు కదా, ఎందుకో గబాన్ వచ్చినాడు అడుగా. అవునా అప్పుడు చెప్పింది నిజమే. ఈ రోజు ఎందుకు అంత తొందరగా వచ్చేస్తావు? ఏంటి మా, ఈరోజు గబాన్ పని అయిపోయింది, బండిలో ఫాస్ట్ గా వచ్చేసాను మా. బండ్లో ఫాస్ట్ గా ఎవరు రమ్మైంది? ఏంటి మా పిల్ల ఇంటికి పోదామని ఫాస్ట్ గా వస్తే ఇలా అంటుంది. ఒరే అన్నయ్య, బండ్లో స్పీడ్ గా పోతే ఏం జరుగుతుందో చెప్పిల్లా నీకు తెల్లారా? అది చెప్పడికి. అవును మావా, నువ్వెందుకు మావా బైక్ లో అంత స్పీడ్ గా వచ్చావా? ఏం లేదురా, ఇంటికి త్వరగా వెళ్దాం అనేసి ఫాస్ట్ గా వచ్చాను రా. మామా బండ్లో అంత స్పీడ్ గా రావద్దు మామా. అరగంట లేట్ అయినా కొంచెం నిదానంగా రా మామా. ఎందుకంటే నువ్వు స్పీడ్ గా వచ్చావంటే నీకు ఏదైనా ఇబ్బంది అయితే మా పరిస్థితి ఏంటి మామా, నువ్వు ఒకసారి ఆలోచించు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని అవ్వా, తాత, డాడీ, అమ్మ, నీ బంగారు కోడలు నా చెల్లి నేను ఉన్నాం మామా. సరే చింతు, నువ్వు పాప చాలా బాగా చెప్పారు. అరగంట లేట్ అయినా పర్వాలేదు, స్లోగానే వస్తాను చింతు. శబాష్, నా అన్నయ్య ఎందుకు ఇచ్చావురా? ఎవరా బాబా, ఇంకెప్పుడైనా స్పీడ్ గా వస్తావా? చిన్నపిల్లలైనా చాలా చక్కగా చెప్పారమ్మా. దయచేసి బండి స్పీడ్ గా ఎవరు తోలకండి. మిమ్మల్ని నమ్ముకున్న ఒక కుటుంబం ఉంది, జాగ్రత్త డ్రైవ్ చేయండి.